హాయ్ అండి, నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతిస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. హోలీ పండుగ వచ్చేస్తుంది కదండి. హోలీ పండుగకి ఎప్పుడైనా సరే స్వీట్ చేయాలనుకుంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. హోలీ పండుగకే కాదండి, ఏ పండుగ అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అలానే ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. జ్యూసీగా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా నోట్లో పెట్టుకున్నామంటే వెన్నలా కరిగిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఈ టేస్టీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా ఈ స్వీట్ కోసం పాకం పట్టుకోవాలి. పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్నాక మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను పోసుకోవాలి. రెండు కూడా సమానంగా పోసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కలిపేసేసుకున్నాక మరీ ఎక్కువగా పాకం రానవసరం లేదండి. మనం చేతికి అంటుకునే విధంగా వస్తే సరిపోతుంది. పంచదార అంతా బాగా కరిగి కొంచెం మరిగిన తర్వాత మనం చేతితో పట్టుకుంటే ఈ విధంగా చెక్ చేసుకొని చూసామంటే చేతికి అంటుకునే విధంగా వస్తే సరిపోతుంది. మన గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదా, ఆ విధంగా వస్తే సరిపోతుంది. పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని ఇప్పుడు ఈ యాలకుల పొడి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక 4 చుక్కలు నిమ్మరసం కూడా పిండేసేసుకోవాలి. నిమ్మరసం అంతా కూడా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని ఇప్పుడు నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్ని సూజీ అని కూడా అంటారు. ఇలా సన్నటి బొంబాయి రవ్వ వేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఈ బొంబాయి రవ్వని నెయ్యిలో కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఎక్కడా కూడా రవ్వ అనేది మాడకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, రవ్వ అనేది మంచి వాసన వచ్చి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1/2 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు చిక్కటి పాలను పోసుకోవాలి. మనం పోసుకునే పాలు అనేవి చిక్కగాను మీగడ గల పాలు పోసుకుంటే స్వీట్ అనేది చాలా బాగా కుదురుతుంది. పాలు పోసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఎక్కడా కూడా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. అస్సలు మనం ఆపకూడదు. మనకి ప్యాన్కి అంటుకోకుండా దగ్గరగా అయి వచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. రవ్వ అంతా ఈ పాలల్లో బాగా ఉడికి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల ప్యాన్కి అంటుకోకుండా ఇదంతా బాగా దగ్గరగా అయి ముద్దగా అవుతుంది. నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. రవ్వ అంతా కూడా ఇలా ముద్దగా అయి దగ్గరగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని కొంచెం వేడి చల్లారేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మూత తీసేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ రవ్వ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. ఇలా రవ్వ మిశ్రమం అంతా ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే బొంబాయి రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఇప్పుడు ఈ రెండు కూడా ఈ రవ్వ మిశ్రమంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం అనేది ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే బాగా తొందరగా కలిసిపోతాయి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక పైన మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. అప్పుడే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా బాగా ప్రెస్ చేస్తూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఒక రోల్ లాగా చేసేసుకున్నామంటే మనకి ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా రోల్ లాగా చేసుకున్నాక చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ మిశ్రమం తీసేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి మిశ్రమం మొత్తం ఎన్ని బాల్స్ అవుతాయో అన్ని బాల్స్ ని ముందే రెడీగా చేసేసుకోవాలి. చూడండి, చేతికి కూడా అస్సలు అంటుకోలేదు. పిండి మొత్తం ఇలా బాల్స్ లాగా చేసేసుకున్నాక ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఒక్కొక్క బాల్ ని తీసుకొని ఇప్పుడు అరచేతికి కూడా లైట్ గా నెయ్యి రాసేసుకొని లైట్ గా ప్రెస్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. మీకు ఎక్కడైనా క్రాక్స్ లాగా వస్తే పిండిని మరొకసారి సాఫ్ట్ గా మళ్ళీ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఈ షేప్ లో చేసుకోవాలి. మీకు చిన్న సైజ్ అయితే చిన్న సైజ్ చేసుకోండి, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇలానే మొత్తం పిండిని మనకు కావాల్సిన సైజులో చేసేసుకొని ఇలా రెడీగా పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా కాగనివ్వాలి.
ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఒక్కొక్కటిని తీసుకొని నిదానంగా ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి. ముందు ఈ ఆయిల్లో ఒకటి వేసుకొని చూడండి. ఒకటి వేసుకున్నాక అది విరిగింది అంటే మనకి బేకింగ్ సోడా అనేది ఎక్కువైనట్లు. అప్పుడు కనుక మనం ఒక 2 స్పూన్లు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుని బాగా కలిపేసేసుకొని మళ్ళీ ఇదే సైజులో వేసుకొని చేసుకుంటే బాగా వస్తాయి. ఇలా ఆయిల్కి సరిపడినన్ని వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇలా పైకి తేలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసేసుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటి నిదానంగా రెండో వైపు తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూడండి, ఒకటి చూపిస్తున్నాను. ఇలా ఎర్రగా కాలిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అచ్చం మనం గులాబ్ జాములు వేయించుకుంటాం కదండి, అలానే వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక్కొక్కటిని నిదానంగా తీసుకొని మొత్తం ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే రెండోసారి కూడా మిగిలిన వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకూడదండి. వేసిన వెంటనే కదిపామంటే విరిగిపోతాయి. ఒక నిమిషం ఆగి కొద్దిగా పైకి తేలిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పేసేసుకోవాలి. అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టుకుని ఇదే స్టవ్ మీద పంచదార పాకం పెట్టేసుకోవాలి. పంచదార పాకాన్ని కొద్దిగా లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలా పాకం పెట్టేసుకున్నాక ఇందులో ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసేసుకొని కుంకుమ పువ్వు అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కుంకుమ పువ్వు అంతా కలిపేసేసుకొని ఈ పాకాన్ని కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ పాకంలో వేసేసుకోవాలి. మరి పాకం అనేది వేడి అవసరం లేదండి, కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇలా పాకంలో మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు గరిటెతో పాకాన్ని పైన ఇలా మనం లేయర్గా వేయాలి. పాకం అంతా వీటన్నిటికి పట్టే విధంగా ఇలా రెండు వైపులా తిప్పేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని వీటిని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఒక అరగంట పాటు బాగా నానిన తర్వాత మూత తీసేసుకోవచ్చు. చూడండి, చక్కగా అన్ని బాగా నానిపోయినాయి. ఇందులో నేను కుంకుమ పువ్వు వేసాను కదండి, కుంకుమ పువ్వు అనేది పూర్తిగా ఆప్షనలే. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసేసుకొని మిగిలిన పాకాన్ని ఇలా పైన వేసేసి మనం సర్వ్ చేసి ఇచ్చామంటే అందరూ ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. వీటిని రస్బోరా అని లేక గులాబ్ జామ్ స్వీట్ అని పిలుస్తూ ఉంటారు. పాకంలో బాగా నానిపోయి జ్యూసీగా చాలా బాగా వచ్చినాయి కదండి. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. నచ్చిందా అండి ఈ స్వీట్ రెసిపీ? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.